వెల్కమ్ టు 929 టీవీ. నేను ప్రియాంక. విజయవాడ ఏపీలో మాత్రమే కాదు, ఉమ్మడి రాష్ట్రం నాటి నుంచే అత్యంత కీలకంగా ఉన్న నగరం. పాలకులు పట్టించుకుని ఉంటే మెగా సిటీగా అభివృద్ధి చెందాల్సిన నగరం. ఈసారి కూటమి ప్రభుత్వం వచ్చాక విజయవాడ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. వందలాది విద్యాలయాలు, పేరున్న ఆసుపత్రులకు నిలయం విజయవాడ. కానీ నగరంలో పెరుగుతున్న జనాభాకు సరిపడా సరైన మౌలిక సదుపాయాలు లేవు. పేరుకు అమరావతి అని ప్రభుత్వం చెబుతున్నా భౌతికంగా అమరావతి పేరున్న సిటీ లేదు. ఆ పేరుతో ఓ బౌద్ధ క్షేత్రమైన ఓ చిన్న ఊరు ఉంది విజయవాడ. అలాగే పక్కనే ఉన్న మరో మహానగరం గుంటూరు. తెనాలి, తాడేపల్లి, మంగళగిరి లాంటి పట్టణాలు ఆ పరిసర గ్రామాలను కలిపి అమరావతిగా పిలుస్తున్నారు. ఏపీ రాజధానిగా ఉన్న అమరావతి పరిధిలో ఉన్న విమానాశ్రయం గన్నవరం విమానాశ్రయం. కూటమి ప్రభుత్వం గన్నవరం విమానాశ్రయాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తోంది. గన్నవరంలో విమానాశ్రయం ఉన్నా అదెప్పుడో విజయవాడలో కలిసిపోయింది. కాబట్టి ఇప్పుడు చాలా మంది విజయవాడ విమానాశ్రయం అనే పిలుస్తున్నారు. విజయవాడ విమానాశ్రయం నుంచి చాలా దేశాలకు విమాన సర్వీసులు ఏర్పాటు చేసేలా కృషి చేస్తోంది కూటమి సర్కార్. డబుల్ ఇంజిన్ సర్కార్ కావటం, అలాగే కేంద్ర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు టీడీపీ కీలక నేత కావడంతో విజయవాడ విమానాశ్రయానికి మహర్దశ పట్టిందని అంటున్నారు. 2017లో విజయవాడ విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా లభించింది. అప్పటి నుండి విజయవాడ నుంచి దుబాయ్కు నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించాలని ప్రజల నుండి అనేక విజ్ఞాపనలు వచ్చాయి. దుబాయ్ సర్వీసులకు అధిక డిమాండ్ ఉంటుందని అధికారులు నిర్వహించిన సర్వేలో కూడా తేలింది. ఈ సర్వేలో 2.5 లక్షల మందికి పైగా ప్రజలు దుబాయ్ సర్వీసులను నడిపితే బాగుంటుందని తమ ఆసక్తిని వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు విజయవాడ విమానాశ్రయంలో ఈ ప్రణాళిక కార్యరూపం దాల్చలేదు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో విమానాశ్రయాల అభివృద్ధి పెద్దగా జరగలేదని చెప్పాలి. గత ప్రభుత్వం సింగపూర్ సర్వీస్ను నిలిపివేయడంతో పాటు దుబాయ్ సర్వీస్ పైన ఆశలను గంగలో కలిపేసింది. అయితే ప్రస్తుతం మళ్లీ విజయవాడ వాసుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. విజయవాడ నుండి దుబాయ్కు విమాన సర్వీసులు ప్రారంభమైతే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలతో ప్రత్యక్ష అనుసంధానం ఏర్పడుతుంది అన్న అభిప్రాయం పలువురు వ్యక్తం చేస్తున్నారు. దుబాయ్ నుంచి కనెక్టింగ్ ఫ్లైట్లతో అమెరికా లాంటి దేశాలకు ఈజీగా చేరుకోవచ్చు. నవంబర్ 15 నుంచి సింగపూర్ కు కూడా విజయవాడ నుండి సర్వీసులు నడపబోతున్నారు. ఇక విజయవాడ నుంచి మలేషియా, బ్యాంకాక్, థాయిలాండ్, సింగపూర్, కొలంబో, దుబాయ్లకు ప్రయాణికుల సామర్థ్యం అధికంగా ఉంది. ప్రస్తుతం ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై లాంటి నగరాలకు వెళ్లి అక్కడి నుంచి ఆయా దేశాలకు వెళ్తున్నారు. ప్రస్తుతం గన్నవరంలో 470 కోట్లతో నిర్మాణం జరుగుతున్న ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ పనులు తుది దశకు చేరాయి. వచ్చే ఏడాది ఇది ఆరంభమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం అంతర్జాతీయ సర్వీసులు నడిచేందుకు అవసరమైన ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ఏర్పాట్లు, సిబ్బంది, అధునాతన యంత్ర సామగ్రి పాత టెర్మినల్ భవనంలో అందుబాటులో ఉన్నాయి. విజయవాడ మహానగరం మాత్రమే కాకుండా గుంటూరు మహానగరానికి అందుబాటులో ఉన్న ఏకైక విమానాశ్రయం గన్నవరం విమానాశ్రయం. ఆ రెండు నగరాలు అలాగే సిఆర్డీఏ పరిధి చూస్తే దాదాపు 1 కోటి మందికి పైగా జనాభా ఉంటారని ఓ అంచనా. ఇప్పటికే విజయవాడ, గుంటూరు కలిసిపోయాయి. మధ్యలో మంగళగిరి, తాడేపల్లి ఉన్నాయి. తెనాలి వరకు గ్యాప్ లేదు. ఈ ప్రాంతం నుంచి అమెరికా లాంటి దేశాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగాలకు, వ్యాపారాలకు వెళ్లిన ఎన్ఆర్ఐలు ఉన్నారు. వారంతా స్వగ్రామాలకు రావాలంటే హైదరాబాద్, చెన్నైల నుంచి వచ్చి వెళ్తున్న పరిస్థితి. గన్నవరం విమానాశ్రయం నుంచి అతి త్వరలోనే విదేశాలకు విమాన సర్వీసులు నడిపేలా ప్రభుత్వం చొరవ తీసుకుంటోంది. అదే జరిగితే అమరావతి ప్రాంతం అభివృద్ధిలో మరింత ముందుకు వెళ్లటం ఖాయం.